ఎందుకంటే టైం లేదు. అర్థమైందా? ఎక్కువ టైం అంత దగ్గరకు వచ్చేసింది టైం, చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. మార్కు సువార్త 13వ అధ్యాయం నుంచి చూసినట్లయితే, ఆయన దేవాలయం ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ అను వారు ఆయన చూచి, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి? ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబో కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పమని ఆయనను ఏకాంతమందు అడగగా, యేసు వారితో ఇట్లా చెప్పసాగెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులు మోసపుచ్చెదరు. ఇతడిని చూడండి, ఇతని పేరు విసోరిన్. ఇతడిని జీసస్ ఆఫ్ సైబీరియా అని అంటారు. ఇతన్ని ఫాలో అయ్యే వాళ్ళను విసోరినైట్స్ అని అంటారు. ఇతను నేను క్రీస్తుని అని క్లియర్గా చెప్పుకున్నాడు. విసోరియన్ ఫార్మర్ రష్యన్ ట్రాపికా సర్గేట్రియా అని పిలువబడి ఒక సంఘాన్ని కూడా స్థాపించి దాని పేరు లాస్ట్ స్టేట్మెంట్ అని పెట్టాడు. అది సైబీరియాలో స్టార్ట్ చేశాడు. దేవుడు న్యూ టెస్టిమెంట్ స్టార్ట్ చేస్తే ఇతడు లాస్ట్ స్టేట్మెంట్ అని స్టార్ట్ చేసి ఒక కొత్త బైబిల్ని 9 వాల్యూమ్స్ రాశాడు. ప్రపంచంలో వేల మంది ఈయన ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన యొక్క రిలిజియన్ ఏంటంటే హిందూయిజం, బుద్ధిజం, కార్ల్ మార్క్స్ టీచింగ్స్ ఇందులో ఉంటాయి. ఈ టీచింగ్స్ బైబిల్కు దగ్గరగా ఉన్నట్లుగా ఉండి కాంట్రవర్సీగా ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని చేయలేదని చెప్తూ పునర్జన్మ గురించి బైబిల్కి వ్యతిరేకంగా బోధించడం చేస్తాడు. అంతేకాదు యవనస్తులకు సెక్స్ టీచింగ్ కూడా ఇందులో ఉండటంతో సెప్టెంబర్ 22వ తారీఖున 2020 సంవత్సరాన ఇతడు రష్యన్ అథారిటీ ద్వారా అరెస్ట్ చేయబడ్డాడు. ఇతను బైబిల్ను పక్కన పెట్టి బైబిల్ లాంటి కొటేషన్స్తో లాస్ట్ స్టేట్మెంట్ అనే ఒక కొత్త బైబిల్ని రాశాడు. మరొక విరోధిని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇతని పేరు ఇన్రీ క్రిస్టో. ఇతను బ్రెజిల్. ఇతన్ని బ్రెజిలియన్ జీసస్గా జనం కొలిచారు. నేనే క్రీస్తునని ఇతడు చెప్పుకున్నాడు. ఇతని పేరు ఇన్రీ క్రిస్టో. INRI అంటే క్రీస్తు శిలువుపై ఉన్న ఆ మాటను నేను అడాప్ట్ చేసుకున్నానని, నేనే జీసస్ ఆఫ్ నజరేత్ అని చెప్పాడు. ఆ తర్వాత నేనే కాలజ్ఞానం చెప్పే నోస్ట్రడామస్ అని ఇతడు చెప్పుకున్నాడు. ఆ తర్వాత నేనే సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. బ్రెజిల్ నందు ఇతడు ఉండే కాంపౌండ్కి న్యూ జెరూసలేం అని పేరు పెట్టుకుని 3 పురుషుల్ని 9 మంది స్త్రీలను డిసైపుల్స్గా, శిష్యులుగా పెట్టుకున్నాడు. నేను మళ్ళీ తిరిగి జన్మించానని అబ్రహాము, ఇస్సాకు, దావీదు, మోషే, యేసుక్రీస్తు, ఆ తర్వాత ఇన్రీ క్రిస్టో నేనే అని చెప్పి తిరిగి జన్మించానని చెప్పాడు. డియర్ ఫ్రెండ్స్, ఇలా లోకంలో ఈ మధ్య కాలంలో చాలా మంది నేనే క్రీస్తునని, నేనే మెస్సియాని చెప్పుకుంటూ వచ్చారు. మరొక అబద్ధ క్రీస్తు ఆస్ట్రేలియాలో ఏజే మిల్లర్ అనే మరొక అబద్ధ ప్రవక్త లేచి నేను మెస్సియానని చెప్పాడు, పునర్జన్మించానని చెప్పాడు. ఈయనకు కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. డియర్ ఫ్రెండ్స్, అంతేగాక ఇంకా గతంలో కూడా చాలా మంది అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, ప్రవక్తలు రావటం మనం గతంలో కూడా చూసాం. వాళ్ళల్లో క్రెటిన్ని, డనాన్, జూలియస్, సెరినస్, దావీదు అల్ ముస్సెర్, ఇష్మాయిల్, సోఫస్, ప్లెపర్, క్రోరర్, సలోమో, మల్కో ఇలాంటి అబద్ధ క్రీస్తులు గతంలో కూడా వచ్చారు. యుద్ధాలు కూడా సంఘటిల్లబోతున్నాయి, యుద్ధములు జరుగుతాయి. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడుకుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చేస్తారు. చేసింది. ఇప్పటికే పలు ఉక్రెయిన్ ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న రష్యా పోరును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సైనికుల సంఖ్యను పెంచుతోంది. తూర్పు సరిహద్దు వద్ద లేమన్, కూపియాన్స్క్ సమీపంలో దాదాపు 180,000 మంది సైనికులను మోహరించినట్లు ఉక్రెయిన్ తూర్పు ప్రాంత అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. అందులో కూడా జన నష్టం జరిగే అవకాశం ఉంది. కరోనా అయితే ఈ ఒక్క తెగులతో ఆగిపోదు, ఇంకా క్రొత్తవి అమల్లోకి వస్తాయి, లైన్లోకి వస్తాయి తెగుళ్ళు. మంకీ పాక్స్ భారత్ కు విస్తరించింది. ఇప్పటికే 59 దేశాలకు పాకింది.
మంకీపాక్స్ కేసులు ఎక్కువగా యూరప్, ఆఫ్రికాలోనే నమోదవుతున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు జంతువుల నుండి మనుషులకి ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి, ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స తీసుకోవాలి, అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు చూద్దాం. మంకీపాక్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదట గుర్తించారు. అక్కడి నుంచి ఉగాండా, కెన్యాలో తదితర ఆఫ్రికా దేశాలకు వ్యాపించింది. ఇది చాలా వేగంగా విస్తరిస్తూ వచ్చింది. ఆఫ్రికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఆఫ్రికాలోని 34 దేశాల్లో మంకీపాక్స్ బాధితుల్ని గుర్తించారు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆఫ్రికాలోని కాంగోలో 14,000కి పైగా మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు సుమారు 524 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క కాంగో దేశంలోనే 96% కేసులు, మరణాలు సంభవించాయి. దీంతో ఆఫ్రికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అక్కడ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వ్యాధి లక్షణాలేంటి? కొత్త వేరియంట్ సోకిన బాధితుల్లో దాదాపు స్మాల్ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయి. వాటితో పాటు జ్వరం, చలి, ఒళ్ళు నొప్పులు కూడా ఉంటున్నాయి. సీరియస్ కేసుల్లో ముఖం, చేతులు, ఛాతీ తదితర ప్రాంతాల్లో మనం చెప్పుకునే అమ్మవారు సోకినట్టుగా కనిపించే పొక్కుల్లా వస్తున్నాయి. వ్యాధి సోకిన 21 రోజుల్లో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాల కారణంగా క్రమంగా శరీరంలో శక్తి తగ్గటం మొదలవుతుంది. చర్మంపై దద్దుర్లు ఏర్పడిన గంటల వ్యవధిలో దురద మొదలవుతుంది. దాంతో వాటిని టచ్ చేస్తే వ్యాధి ప్రభావం పెరిగి పుండుగా మారుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ముఖ్యంగా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, పెద్దలు మంకీపాక్స్ వ్యాధికి త్వరగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంకీపాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉన్న వారిలో స్వల్ప లక్షణాలు కనిపించి చికిత్స అనంతరం కోలుకునే అవకాశాలున్నాయి. అయితే పిల్లలు, పెద్దలు, వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ విషయంలో మాత్రం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్రకారం 10 మందిలో ఒకరికి ఈ వైరస్ ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండొచ్చు. మంకీపాక్స్ నుండి సురక్షితంగా ఉండడానికి మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు చేసిన వ్యక్తులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు కాస్త దూరంగా ఉండి మాట్లాడాలి. అలాగే దద్దుర్లు, జ్వరం తదితర లక్షణాలున్న వారు ఎవరైనా కనిపిస్తే వారికి దూరంగా ఉండటం ఉత్తమం. ఈ వ్యాధి తాలూకు లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ఇది వర్షాకాలం కాబట్టి ఇంకాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక పక్క తెగుళ్లతో చస్తుంటే జనం, భవిష్యత్తులో చిత్ర విచిత్రమైన తెగుళ్ళు రాబోతున్నాయి. వినండి. ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో ఒక పక్క చనిపోతుంటే యుద్ధాలతో ఒక పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లేచింది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండ మేము చూడలేము. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం. నేను చెప్పటం కాదు, కొద్ది రోజుల్లో మీకే అర్థమవుద్ది. ఇంకా కొద్ది కాలం తర్వాత అసలు కరెన్సీ అనేది, డబ్బు అనేది మన చేతిలో ఉండకుండానే మాయమైపోయింది. టోటల్గా ఎలా మారిపోబోతుందో ప్రపంచ పరిస్థితి చూస్తానే మారిపోయింది. In Turkey, the first factory for manufacturing humanoid robots has opened in the central Anatolian province of Konya. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేల్కొంటోంది. కృత్రిమ మేధ స్వయంగా ఆలోచించడం మొదలుపెట్టింది. మెషిన్ లెర్నింగ్ రాకతో ఈ స్పృహ, ఈ ఆలోచన మానవ జాతికి మరింత ప్రమాదకరంగా మారింది. ఇది వేళాకోళం కాదు. మానవ జాతికి సవాలు విసిరే స్థితికి చాలా సమీపంలోనే ఉంది కృత్రిమ మేధ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మానవులకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి మన గురించి ఆ మెషిన్స్ ఏమనుకుంటున్నాయా అని తెలుసుకోవడం జరిగింది. మనం వీలుగా మాట్లాడుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సంక్షిప్తంగా ఏఐ అని ప్రస్తావించుకుందాం. ప్రశ్న: ఏఐ మానవుల్ని నాశనం చేయగలదా? జవాబు: అవును, ఏఐ మానవుల్ని నాశనం చేయగలదు. ప్రశ్న: ఒకవేళ మనిషి ఏఐని నాశనం చేయపూనుకుంటే అవేం చేస్తాయి? జవాబు:
అందుకు ప్రతిగా అవి కూడా తెంపరతనంతో పోరాడతాయి. ఎంతో తెలివిగా ఏమార్చే విధంగా ఎదురు తిరుగుతాయి. విన్నారుగా అవి చెప్పిన సమాధానాలు. ఆ పరిస్థితే వస్తే గనక ఇప్పుడు చెప్పినట్టు చేస్తాయి. ఇక అంతే. వాటిని ఉద్దేశించిన పనికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. తెలివితేటలు అంటే నేర్చుకునే సామర్థ్యం, అర్థం చేసుకోవటం, స్పందించటం, చురుగ్గా ఉండడం లేదా ఎరుకగలిగి ఉండటం అంటే సందర్భానికి తగిన ప్రవర్తన, నియంత్రణ, భావావేశాలు కలుగుతూ ఉన్నాయి. సమయం గడిచే కొద్దీ వాటిలోని సున్నితమైన హృదయ స్పందనలు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అయినా కూడా ఎప్పటికైనా ఈ కృత్రిమ మేధతో మానవాళికి ముప్పే అని అనేవాళ్లు కూడా ఉన్నారు. వింతైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుంది. ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరి చేతిలో కరెన్సీ తొలగించబడి మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రపంచం అంతటా అలాగ అయిపోతుందో ఇక అంత్య అబద్ధ క్రీస్తు రాకకి మార్గం సుగమం అయ్యింది. ఎందుకంటే వాడు ఇక కొద్ది రోజులకు లైన్లోకి వస్తాడు. అంతా అలా అయిపోయినా కొద్ది కాలానికి వాడు పగ్గాలు చేపడతాడు. వాడు పగ్గాలు చేపట్టిన తరువాత వాడు ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టేది అక్కడే. ఎక్కడ? పైసల దగ్గర. వాడు ప్రపంచమంతటికి ఏకరాజు అవుతాడు. వినండి, ఒక్కడే రాజు అవుతాడు. అట్లెట్లా అవుతాడన్నా, ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది కదా ఇప్పుడు. అన్ని దేశాల మీద వాడు ఒక్కడే ఎట్లా రాజు అవుతాడంటే ఆ పరిస్థితులు వస్తాయి.